హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సొరకాయ చెక్కలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను సొరకాయనేమో తురిమేసుకున్నానండి. సొరకాయను పచ్చిమిర్చి తురిమేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పొటాటో ఉడకబెట్టుకుని ఉంటుందండి ఆ పేస్ట్, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, వాము కావాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కావాలి. వరిపిండి కావాలి. ఒక సొరకాయ హాఫ్ అంటే దానికి ఒక వరిపిండి కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తుంటే అన్నీ వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సొరకాయ కొంచెమే తీసుకోండి, వరిపిండి ఎక్కువ తీసుకోండి, లేకపోతే మెత్తబడిపోద్ది, అంత క్రిస్పీగా ఉండదు. వరిపిండి ఎక్కువ వేస్తే క్రిస్పీగా వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, వేసాను కదా. సొరకాయను మాత్రం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకోండి ముందుగానే. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి అంతే. అందులో ఇంకేం సోడా కానీ ఏం అవసరం లేదండి. సోడా వేసుకోవాలంటే వేసుకోండి, మంచిదే. కానీ నేను వేసుకోలేదండి. సోడా అంత మంచిది కాదు కదా హెల్త్కి. క్రిస్పీగానే వస్తాయి, ఆ డౌట్ పడవసరం లేదు, ఎందుకంటే వరిపిండి వేస్తాం కదా. చూడండి, వీడియోలో చూపిస్తాను. బాగా కలిపేసుకోవాలి. అలా మనం పూరీ పిండి కలుపుతాం కదండి, ఆ మాదిరి ఉంచుకోవాలి పిండి అనేది. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. కరివేపాకు కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగానే వేసుకున్నానండి. మనం ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఇలా కలిపేసుకోవాలండి పిండి అనేది. అంత లూజ్గా ఉంటే మనకి చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, వత్తడానికి. చూడండి, దీనికి ఒక కవర్ తీసుకోండి. కవర్ మీద అయితే నీట్గా వస్తుంది అది. దానికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తుంటే అలా చేయాలండి. చాలా పలుచగానే ఒత్తుకోండి, అప్పుడే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చూడండి, అంత పలుచగా అలా ఒత్తిసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలండి. నార్మల్గా మనం చెక్కలు చేస్తాం కదండి, వరిపిండితో చేస్తాం కదా. ఇది డిఫరెంట్గా సొరకాయ వేసి చేసామండి. చూడండి, ఆ చెక్కలు అయితే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్, కరివేపాకు పేస్ట్ అన్నీ కలిపేసుకొని పేస్ట్లో చేసుకొని వేసుకుంటాము. పచ్చెనగపప్పు కూడా వేస్తాము. దీనికి ఏంటంటే ఇందులో పొటాటో కూడా డిఫరెంట్గా యాడ్ చేసామండి టేస్ట్ కోసం. పొటాటో ఎక్కువ అవసరం లేదు, ఒకటి సరిపోద్ది, ఒక పొటాటో సరిపోద్ది. దాన్ని ఉడకపెట్టుకొని మెత్తగా చేసుకోవాలి, అది కలిపేసుకోవాలి. అంతేనండి. ఇంక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ కూడా కొంచెం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత అప్పుడు వేసేసుకోండి ఒక్కటి. అలా ఫ్రై అవ్వాలండి ఇవి. మిగతావన్నీ అలానే చేసుకోవాలి. బాల్స్లో చేసుకొని ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తుంటే అలా చేస్తున్నామని నేను. మొత్తం అన్నీ అలా ఆ సైజ్ సరిపోద్దండి. ఇంకా మీకు పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దగా తీసుకోండి. కొంచెం పెద్దగా బాల్స్ చేసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది మీకు. నేను చిన్నగానే చేసుకున్నాను. పిల్లలైనా ఎవరైనా తినచ్చు, చిన్నంత కారం ఏమి ఉండదు. పిల్లలకి పెట్టండి, మంచిదే కదా, సొరకాయ మంచిదే కదండి. రైస్ ఫ్లోర్ మంచిదే, ఇందులో అన్నీ మంచివి వేసాం. పొటాటో కూడా మంచిదని. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వాము అన్నీ మంచివేనండి. హెల్దీ రెసిపీ ఇది మాత్రం. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి మనం ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలని. ఇలా ఫ్రై చేసుకొని తిప్పుకుంటా బాగా ఫ్రై చేయండి. గోల్డ్ కలర్లో రావాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా పట్టుకుంటే అలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకేమైనా మీకు తెలిసిన స్టైల్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇందులో ఇంకా ఏ వేస్తే బాగుంటాయో. నాకు తెలియనివి ఉంటాయి కదండి, అవి చూడండి, వీడియో చూస్తారు కదా, ఇంకా ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అని మీకు కూడా అనిపించినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. చక్రాలు, చెక్కలు అన్నీ ఉంటాయండి, చాలా మంచి ఐటమ్స్ అని. అరిసెలు అన్నీ మంచి, మనకు ఫెస్టివల్స్ వస్తే ఇవే కదండి వంటలు. బిజీగా ఉంటాం ఆ 3 days కూడా. అదొక హ్యాపీ అంతే. వంటలు చేసుకొని ఇంట్లో బయట కొనే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కదండి. మనం అన్నీ మంచిగా ఫ్రెష్ ఆయిల్ వేస్తాము. వాళ్ళంతా డీప్ ఫ్రై చేసి అన్ని ఐటమ్స్కు ఒక ఆయిల్ యూజ్ చేస్తారు, మనం అలా కాదు కదా.
మనం చాలా ఫ్రెష్గా చేసుకుంటాం. ఇంట్లోనే చేసుకొని తినండి సాధ్యమైనంత వరకు. ఇంకా చేసుకోలేము వీలు కానప్పుడు అది తప్పదు ఇక. చేసుకోగలిగితే మాత్రం ఇలా ఇంట్లోనే చేసుకొని తినండి, చాలా మంచిది. చూడండి, మీకు ఏమైనా కారం ఏమైనా కావాలంటే పచ్చిమిర్చి ఇంకా సరిపోతే కారం కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు డీప్ ఫ్రై చేస్తాం కదండి, కారం అంత అనిపించదు. ఎక్కువ కారం ఉన్నా సరే డీప్ ఫ్రై చేసేసరికి అయిపోద్ది, కారం అంత అనిపించదు. కొంచెం కారం మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేనైతే ఒక 2 కప్స్ వరిపిండికి ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాము, ఒక పొటాటో తీసుకున్నాము, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. కరివేపాకు, కొత్తిమీర మామూలుగా ఉజ్జాయింపుగా వేసేయండి, సరిపోద్ది. ఇలానే అన్నీ చేసుకోండి. కానీ 2 మనుషులు కావాల్సిందండి దీనికి మాత్రం. ఒకళ్ళు చేసిస్తుంటే ఒకళ్ళు ఫ్రై చేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది కదా. మొక్కలే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది చేసినంతసేపు సిమ్లో పెట్టేసామండి, అందుకే ఒకసారి చూస్తున్నాము ఎలా వేడిగా ఉందా లేదని. అంతేనండి, అలా ఫ్రై చేసుకుని ఉంటాయండి. కానీ బాగుంటుంది. మనం సాంబార్లోకైనా బాగుంటుందండి తినడానికి, పక్కన సైడ్ డిష్గా ఏం ఫ్రై కూర చేసుకొని ఇలా వేపేసుకొని తింటే ఇవి కూడా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వంటలు అనేది మనమైన ఐడియా మీద ఆధారపడి ఉంటాయండి. డిఫరెంటే చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే మనం అన్నీ తీసుకొని మంచి ఐటమ్సే కదా, హెల్తీవే కదా. ఇంకా మీరేం చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి. ఏమైనా సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు ఏమో కామెంట్లో చెప్పండి. నేను మటన్ పులావ్ కూడా పెట్టానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. కార్తీక మాసం కదండి, లాస్ట్ సోమవారం ఈరోజు అయిపోయిందండి కార్తీక మాసం. చూడండి, ఇలా మొత్తం అన్నీ చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఇంకా కజ్జికాయలు కూడా బాగుంటాయండి, అవి కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. అది కూడా గోధుమ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు, గోధుమ రవ్వ చేస్తారు అది కూడా బాగుంటుంది. ఇలాంటివి ఇంట్లో చేసుకోండి, చిన్నపిల్లలు హెల్తీగా పెట్టచ్చు. చూడండి, ఆ కలర్లో వేగాలండి, ఇంకొంచెం వేగాలి, లేకపోతే మెత్తగా అనిపిస్తుంది. అలా కొంచెం బాగా ఫ్రై అయితే వరిపిండి వేసాం కాబట్టి బాగుంటుంది. ఇంకా వరిపిండే బాగుంటుందండి, ఇంకా శనగపిండి వాటికన్నా. వరిపిండి అయితే మనకు క్రిస్పీగా వస్తుంది. మేము మొత్తం చేయలేదండి, సగం చేసి ఆపేసాము. అంటే మాకు సరిపోయినట్టు చేసుకున్నాము, మిగతాది పక్కన పెట్టేసామండి. అంటే ఎప్పుడైనా కావాలంటే మనం చేసేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏం పాడవ్వదు పిండి. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎలా చేసుకుని ఎలా నిల్వ ఉంచుకున్న కన్నా ఫ్రెష్గా చేసుకుంటే అది ఒక వారం వరకైనా స్టోర్ ఉంటుందండి ఆ పిండి అనేది. మేమైతే కొంచెం చేసుకొని మిగతా పిండి స్టోర్ చేసుకున్నాము. అంతేనండి. ఫైనల్ నాకు ఇలా ఉన్నాయండి చెక్కలు అనేవి, సొరకాయ చెక్కలు ఇవి. అంతే, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నాకు ఫైనల్గా ఇలా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా, ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కావాలంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. కానీ క్రిస్పీగా వచ్చిందండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నేను చేసినట్టు అలా ఆ కొలతలతో చేసుకోండి, చాలా బాగుంది. వేడిగా ఉందండి నాకు, అందుకే చదవలేకపోయాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.